విద్యార్థులపై ఇంటర్నెట్, సెల్ ఫోను, గాడ్జెట్స్ దుష్ఫలితాలు. సైబర్ నేరాలపై అవగాహన. విద్యార్థులు చాలామంది సెల్ ఫోన్, ట్యాబ్స్ వాడుతూ సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడపడం వలన వారి మానసిక ప్రవర్తనలో విపరీత ధోరణులు ప్రబలే అవకాశం ఉంది. తద్వారా సాటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. పర్యవసానాలు: సెల్ ఫోన్ వాడటం వల్ల చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. పాఠాలు శ్రద్ధగా వినకపోవటం, చెడు స్నేహాలు, విద్యార్థుల రోజువారీ కార్యక్రమాలలో మార్పులు వస్తాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం వల్ల ఆరోగ్యం చెడిపోవటం, ఉదయం త్వరగా నిద్రలేవలేక స్కూలుకి టైంకి రాలేరు, నిద్రలేమితో బోధన కూడా అర్థం చేసుకోలేరు, అభ్యసన ఫలితాలు సాధించడంలో వెనుకబాటుతో విద్యార్థులు విపరీత ప్రవర్తనకు గురవుతుంటారు. దీని ప్రభావం పాఠశాల మీదనే కాకుండా సమాజం మీద ఉంటుంది. ఓవైపు వ్యసనం, మరోవైపు మోసం. పిల్లలకు సెల్ ఫోన్లు, ట్యాబ్స్ ఇచ్చి తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు హింసాత్మకమైన దృశ్యాలు చూస్తూ, ప్రమాదకరమైన ఆటలు ఆడుతూ, అపరిచితులతో స్నేహాలు చేస్తుంటారు. అపరిచితులతో తమ ఫోటోలను, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవటం, చిన్న చిన్న నగదు లావాదేవీలు చేయడంతో సైబర్ నేరగాళ్ల బ్లాక్మెయిల్కి దొరికిపోతున్నారు. కొందరు మోసపోయి ఆత్మహత్యలకు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మోసపోవటం, మోసం చేయటం, ప్రాణాలు తీసే స్థాయికి కూడా దిగజారుతున్నారు. సెల్ ఫోన్ బానిసలు కాకుండా తీసుకోవాల్సిన చర్యలు. సెల్ ఫోన్కి బానిసగా మారిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వటం, పాఠాలతో పాటు ఆటలు, పాటల వైపు విద్యార్థుల దృష్టి మళ్లించటం, సహపాఠ్యాంశాలలో విద్యార్థులు పాల్గొనేలా చేయటం, ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం. సెల్ ఫోన్, గాడ్జెట్స్, ఇంటర్నెట్ విపరీత వినియోగం వల్ల దుష్ఫలితాలు. సైబర్ మోసాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే పిల్లలకు వివరించగలరు. సెల్ ఫోన్, ట్యాబులు, ఇంటర్నెట్కి దూరంగా ఉంచటం ఈ రోజుల్లో కష్టం కనుక ఖాళీ సమయంలో హోంవర్కులు అన్నీ పూర్తయ్యాక తల్లిదండ్రుల సమక్షంలో వ్యక్తిగతంగా విద్యా, వైజ్ఞానిక, క్రీడా, సాంస్కృతిక రంగాలలో విజయం సాధించేందుకు ఉపయోగపడే మంచిని చూసేలా ప్రోత్సహించాలి. సామాజిక బాధ్యత, నైతిక విలువలు, భవిష్యత్తు ఆశయాల గురించి పిల్లలకు తెలియజేయాలి. తల్లిదండ్రులకు తమ పిల్లలతో ఎలా వ్యవహరించాలి? బెస్ట్ టీచర్, బెస్ట్ పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్. 5T టాక్. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. టైం. పిల్లలకు సమయం ఇవ్వాలి. ట్రైనింగ్. నైతిక విలువలు, సత్ప్రవర్తన నేర్పాలి. టీచింగ్. కథల రూపంలో నీతిని బోధించాలి. ట్యాక్ట్ఫుల్. సమయస్ఫూర్తిగా, సరదాగా పిల్లలతో వ్యవహరించాలి. సైబర్ మోసాల బారిన పడకుండా కొన్ని సూచనలు. మీ పేరు, చిరునామా లేదా పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పుడూ షేర్ చేయవద్దు. మీరు ఏవైనా తెలియని లింకులను క్లిక్ చేయొద్దు. లింకుపై క్లిక్ చేసే ముందు లేదా అటాచ్మెంట్స్ను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మెయిల్ ఐడి, ఇంటర్నెట్, ఆన్లైన్ అకౌంట్ నంబర్లు, చిహ్నాలు, పెద్ద చిన్న అక్షరాలు కలిసిన బలమైన పాస్వర్డ్లను పెట్టుకోండి.
సైబర్ బెదిరింపులు, ఆన్లైన్లో ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే పెద్దలకు తెలియజేయాలి. మీరు ఏదైనా ఆన్లైన్లో అనుచితంగా చూసినట్లయితే లేదా ఎవరైనా మీకు అసౌకర్యమైన సందేశాలు, వీడియోలు, ఫోటోలు పంపినట్లయితే వెంటనే పెద్దలకు తెలియజేయాలి. సోషల్ మీడియాలో మీ పోస్టులను ఎవరు చూడవచ్చో ఎవరు చూడకూడదో నియంత్రించడానికి గోప్యతా సెట్టింగులను ఉపయోగించుకోవాలి. మీకు తెలియని వ్యక్తులలో ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాటింగ్ చేయటం, మాట్లాడటం చేయరాదు. మీ ఫోను, ట్యాబు, కంప్యూటర్లను జాగ్రత్తగా స్ట్రాంగ్ పాస్వర్డ్తో లాక్ చేసుకోవాలి. పాస్వర్డ్లను ఎవరితో కూడా పంచుకోరాదు. నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత ఆఫర్ల జోలికి పోవద్దు. సెల్ ఫోన్ ఉపయోగించిన సమయం, స్క్రీన్ టైము, పెద్దలతో గడిపే సమయాన్ని బ్యాలెన్స్ చేయాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడపాలి. సమాజంలో బతకడానికి కావలసిన తెలివితేటలను నేర్చుకోవాలి.